Welcome to Mana News, the fastest regional news. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వైటీసీలో జీతాలు అడిగితే విధుల నుండి ఆగిపోండి అన్న అధికారులు. వారి స్థానం ఏరియా ఆసుపత్రి సిబ్బంది నియామకం. దిక్కు తోచని పరిస్థితుల్లో గిరి శిఖర ప్రాంతాల గర్భిణీ స్త్రీల వసతి గృహ వైద్య సిబ్బంది కొన్నేళ్లుగా సేవలు అందిస్తున్న వారిని ఆదుకోవాలని విన్నపం. గిరి శిఖర గ్రామాలకు చెందిన గర్భిణీలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గతంలో సాలూరులో వసతి గృహాలు ఏర్పాటు చేశారు. అప్పట్లో ఏఎన్ఎంలు డ్రైవర్ను నియమించారు. అప్పటి నుండి విధులు నిర్వహిస్తున్నప్పటికీ టైంకి జీతాలు ఇవ్వకపోవడంపై వీరి జీవితాలు గందరగోళ పరిస్థితుల్లో ఉండేవని, ప్రస్తుతం జనవరి నుండి ఇప్పటి వరకు ఎటువంటి జీతాలు చెల్లించకపోవడంతో వీరు సంబంధిత జిల్లా అధికారులకు తమ గోడును మొరపెట్టుకున్నారు. మీరు తాత్కాలికంగా విధులకు రావద్దని, నిధులు వచ్చిన తర్వాత మేము మిమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని చెప్పి ప్రస్తుతం ఏరియా హాస్పిటల్ సిబ్బందిని వీరి స్థానంలో విధులకు పంపడంపై వీళ్ళు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. టైంలో కూడా మేము డ్యూటీలు చేస్తూనే ఉన్నాము. డిప్యూటేషన్లు కూడా మాకు ఐటీడీ నుంచి మాకు హాస్పిటల్ పిహెచ్సిల వైజ్గా అలాగే హాస్టల్ అంటే కూడా మా స్టాఫ్ని మమ్మల్ని వేశారు. మేము కూడా వెళ్ళి మా పనులు మేము నిర్వర్తించాము. అయితే కోవిడ్ టైంలో మాకు డబ్బులు ఇబ్బందిగా ఉన్నప్పటికీ, ఆర్థికంగా మేము చాలా ఇబ్బంది పడి ఉన్నప్పటికీ మా కుటుంబాల నుంచి మేము చాలా సఫర్ అయ్యాము. మా ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నప్పటికీ మేము మా జీవితాలు మేము బాధ్యులుగా పెట్టి బలం చేశాము. అయినా మా శ్రమని ఎప్పుడూ మాకు గుర్తించలేదు. అయితే మేము 3 సంవత్సరాలుగా జీతాలు లేవని చెప్పి మేము అడగడానికి వెళ్ళేసరికి మాకు బడ్జెట్ లేదని చెప్పడం ప్రతిసారి మేము 1 ఇయర్కి పెండింగ్ ఉన్నప్పుడల్లా మేము వెళ్ళేటప్పుడు మీకు బడ్జెట్ లేదు, మీకు వస్తుంది, మీరు చెయ్యండి అనేసి చెప్పేవారు. ఇప్పుడైతే 3 సంవత్సరాలుగా మాకు బడ్జెట్ లేదు అని చెప్పి కూడా ఆ మాట కూడా అనకుండా మీకు పూర్తిగా మీరు తొలగిపోండి, మీ ప్లేస్లో ఏరియా హాస్పిటల్ నుంచి రెగ్యులర్ స్టాఫ్ని మేము పెట్టి మేము వర్క్ చేయిస్తామని చెప్తున్నారు. మమ్మల్ని సైడ్ అయిపోమంటున్నారు. మేము ఇప్పటి వరకు పనిచేసి కూడా మేము ఇంత కష్టపడి చేసాము. మాకు ఎటువంటి శ్రమ గుర్తించకుండా మాకు రోడ్డును పడేశారు సార్. మా కుటుంబాలతో సహా మేము ఇప్పుడు రోడ్డును పడిపోయి ఉన్నాము. సాలూరు వైటీసీలో 2018 16 తేదీ సెప్టెంబర్ 9వ నెలలో జాయిన్ అయ్యాను. మేము అప్పటి నుంచి కూడా విధుల్లో ఉద్యోగం చేస్తూనే ఉన్నాము. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఎప్పుడు కూడా సెలవు కానీ ఏది పెట్టకన్నా ఉద్యోగం చేసేవాళ్ళమే. మా కుటుంబాలు ఒగ్గిసి ఇక్కడ ఉద్యోగం చేసేవాళ్ళమే. 3 సంవత్సరాల నుంచి జీతాలు లేకపోయినా, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడినా, లాక్డౌన్లో కూడా ఎన్నో ఇబ్బందులు పడి మేము వచ్చి ఇక్కడ డ్యూటీలు చేసేవాళ్ళమే. అప్పటికీ మాకు కరోనా వచ్చినప్పుడు కూడా పేషెంట్లతో ఉండి మాకు కరోనా వచ్చినప్పుడు కూడా మేము సెలవు పెట్టకుండా ఇక్కడ ఉద్యోగాలు చేసాము. పిహెచ్సిలు అంటూ కూడా క్యాస్లీలో పిహెచ్సిలో ఇలా వేసేటప్పుడు కూడా మేము డిప్యూటేషన్ మీద వెళ్ళి విధులు నిర్వహించాము. వాళ్ళు చెప్పినట్లుగా అన్నీ చేసాము. కానీ ఇప్పుడు మీకు బడ్జెట్ మేము అడగడానికి వెళ్ళేసరికి మా ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడం వల్ల, మా కుటుంబ సమస్యల వల్ల మేము వెళ్ళి జీతాల గురించి అడిగాము. అడిగితే మీకు బడ్జెట్ లేదు అని అంటారు. బడ్జెట్ ఎప్పుడు ఉంటుంది సార్, ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఇదే మాట చెప్తాండ్రు. మరి మా పరిస్థితి ఏంటని మేము అడిగేసి వచ్చామండి. వచ్చిన తర్వాత వాళ్ళు మీరు 2 నెలలు ఆగండి, మీ ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చి 2 నెలలు చేస్తామని అంటారు. మేము బడ్జెట్ ఉన్నప్పుడు చేసాము, లేనప్పుడు చేసాము. ఈ 2 నెలలు బడ్జెట్ లేనంత మాత్రాన మేము ఆగిపోతామని మేము ఏ రోజు చెప్పలేదు. మా ప్లేస్లో మేము ఉంటుండగా మా ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చి చేయడానికి ఎంతవరకు న్యాయము? మేము చెయ్యమంటే కదా వేరే వాళ్ళు వచ్చి మా ప్లేస్లో చెయ్యాలి. మేము బడ్జెట్ ఉన్నా మాకు జీతాలు ఇచ్చినా ఇవ్వకపోతే మేము చేస్తామని అంటాము. అలాంటి టైంలో చేసేటప్పుడు మేము ఈ 2 నెలలు ఎందుకు మేము చేయకన్నా ఉంటాము? అందుకే మా ప్లేస్లో వేరే వాళ్ళు వచ్చి చేస్తే మేము ఒప్పుకోమని చెప్పాము. మా పనులు మేము చేస్తాము. మేము పేషెంట్ల విషయంలో ఎప్పుడు ఎలాంటి ఇది చేయలేదు. మేము వాళ్ళకి సురక్షితంగా డెలివరీ అయిపోయిన తర్వాత ఇంటికి సురక్షితంగా పంపుతాము. ఎన్నోసార్లు కేసుతో పాటు మేము విజయనగరం కూడా వెళ్ళాం. అటు నుంచి కూడా మా సొంత డబ్బులతో మేము ఛార్జీలు కట్టుకొని వచ్చేవాళ్ళమే. అలాంటి పరిస్థితులు కూడా మేము భరించాము. కానీ ఇది కరెక్ట్ కాదు. ఈ 2 నెలలు మీరు ఆగండి, మేము వేరే వాళ్ళు ఏరియా హాస్పిటల్ సిబ్బంది వచ్చి ఒక 2 నెలలు చేస్తారు, బడ్జెట్ వచ్చినప్పుడు మీకు ఇస్తామని అంటారు. బడ్జెట్ వస్తే మేము చేస్తాము, లేదంటే చేయమని మేము ఏ రోజు అనలేదు కదా. ఇది అంత